అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు కొత్త స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బాలుషా షేప్లో స్వీట్ని తయారు చేశానండి. మీరు కూడా మీకు ఇష్టమున్న షేప్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బౌల్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి బాగా వేడి కాగానే మనకి ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి, బాగా వేగనవసరం లేదు. నేను ఇక్కడ కాజులు, బాదంలు, కిస్మిస్లు వేసి వేయించుకుంటున్నాను. ఇలా కొద్దిగా దూరగా వేగాక వాటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి అదే బౌల్లో నెయ్యి ఉంది కదా, అందులోనే 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుతూ వేయించుకోండి. ఉప్మా రవ్వ వేగింది అని మనకి తెలియాలంటే రవ్వ వేగితే కమ్మగా వాసన వస్తుంది. అప్పుడు మన రవ్వ వేగింది అనని మనకి అర్థమవుతుంది. అందులోనే 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఈ రవ్వ 2 కలిపి వేయించుకోవాలి. మళ్ళీ ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేయించుకోవాలి. వేయించుకుంటే ఈ శనగపిండి కూడా బాగా వేగుతుంది. ఈ నెయ్యి వేయటం వలన రవ్వ, శనగపిండి కొద్దిగా వేగి పదనలాగా వస్తుంది, ఇలా పాకంలాగా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఒక ప్లేట్లోకి మనము తీసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ, శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇది చూడండి, స్పూన్తో చేయిస్తున్నాను నేను రవ్వ, శనగపిండి మిశ్రమము. మళ్ళీ బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను, శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు. మీకు ఇష్టమైతే షుగర్తో కూడా ఈ సిరప్ని తయారు చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది. దీనికి పాకం రానవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా 2 స్పూన్ల నెయ్యిని వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడకాలి, దీనికి బాగా దగ్గరికి రానవసరం లేదు. ఇందులోనే 1/2 స్పూను యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. యాలకుల పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో నేను కొద్దిగా రెడ్ కలరు వేస్తున్నాను. దీని వలన టేస్ట్ ఏమి రాదండి, కలర్ కోసము అలా ఫుడ్ కలరు యాడ్ చేస్తున్నాను. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకొని చూడండి, ఇలా లడ్డులాగా వస్తుందా అని ఒకసారి చెక్ చేసుకొని దానిని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, మనకు లడ్డూలు కానీ చుట్టుకోవడానికి రాదు. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మీకు ఏ షేప్లో ఇష్టం ఉంటే ఆ షేప్లో చుట్టుకోవచ్చు. లడ్డూలైనా సరే, లేకపోతే బౌల్లో వేసుకొని ఒక గిన్నెలో వేసి ముక్కలుగా కట్ చేసుకున్నా కానీ ఈ స్వీటు చాలా బాగుంటుంది. నోట్లో వేస్తే ఇట్టే వెన్నెలా కరిగిపోతుంది. నేనైతే ఇక్కడ బాలుషా షేప్లో కట్ చేసి మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కాజా పలుకులతో గార్నిష్ చేస్తున్నాను. ఈ స్వీటు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ను ఫాలో అవ్వండి.